ఇప్పుడే పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది. నాకు తెలిసైతే ఈ సినిమా ఇంకొన్ని రోజులు యాదుండే లాంటి పర్ఫార్మెన్స్ అయితే రామ్ చరణ్ నుంచి నేను ఆ ట్రైలర్లో చూశాను. ఇందులో చాలా అంటే చాలా వేరియేషన్లు ఉన్నాయి. క్రికెట్, కుస్తీ, రన్నింగు, ఒకానొక సిచ్యువేషన్లో హీస్ ఫైటింగ్ ఫర్ హిస్ నేమ్. నాకైతే అది అర్థమైన సినిమాలో వీళ్ళకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు అనేది లేదు. దాన్ని తెచ్చుకోవడం కోసం ఒకడనేవాడు ఇలా గేమింగ్ ద్వారా వెళ్ళి యుద్ధం చేయగలిగే లాంటి స్టోరీ అనేది అయితే నాకు క్లియర్గా ట్రైలర్లో అర్థమైంది. ఇంకా స్లాంగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు అయితే ఆ రేంజ్ ఆఫ్ వేరియేషన్స్లో సూపర్ చేశారు. ఇంకా డిఓపి రత్నవేల్ గారు అయితే గుడిగట్టే ఇచ్చి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ అనేవి ఇచ్చారు ట్రైలర్లో. క్లియర్ ఫ్రేమింగ్ అనేది ఉంది. గేమింగ్లో ఎక్కడ ఏదో చేయాలి కదా చేసేసారు అన్నట్లేదు. ఇంకా బుచ్చి గురించి తెలిసిందే కదా, 100% పర్ఫెక్ట్ షూట్ షాట్ ఉంటేనే ఆ ఫ్రేమ్ ఓకే చేసుకుంటాడు. బుచ్చిబాబు చూసినంత సైలెంట్ కాదు. అతనిలో మోర్ యాక్షన్ అనేది ఉంది, స్టోరీ టెల్లింగ్ అనేది ఉంది. జానీ కపూర్ని ట్రైలర్లో అంతగా మనం ఏం గుర్తించలేదు. సో ముందుగా సినిమాలోకి వెళ్ళినప్పుడు ఏమన్నా మనకి ఇంకా ఇంపాక్ట్ ఏమైనా కనపడుతుందేమో తెలుస్తుంది. జగపతి బాబు గారు అయితే నేను ఒక సెకండ్ అలా షాక్లోనే ఉన్నాను. నిజంగా జగపతి బాబు గారి వేరియేషన్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. అసలు గుర్తుపట్టలేము ఏం జగపతి బాబు గారు కానీ. ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా అల్లాడిచ్చిపోతుంది. థియేటర్లో అయితే రఫ్ ఆడిస్తారు. ఇది మెగా ఫ్యాన్స్కి ఒక పండగ లాంటిదే. ఖచ్చితంగా జూన్ 4 రిలీజ్ అయితే ఇది ఖచ్చితంగా ఒక బెటర్మెంటే అనుకుంటున్నాను నేను. కానీ జూన్ 4 రిలీజ్ అవ్వాలనే కోరుకుందాం. ఈ థియేటర్ ఇష్యూస్ అన్నీ ఆగిపోయేసి ఖచ్చితంగా మంచిగా రిలీజ్ అయ్యి మంచి రిలీజ్ జరిగితే ఆ రోజు వరకు ఫ్యాన్స్కి మామూలు పండుగ ఉండదు. ఆల్రెడీ ట్విట్టర్లో, యూట్యూబ్లో అల్లాడిచ్చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ సినిమాది. ఇన్ని రోజులు వాళ్ళు వెయిట్ చేసిన ఆకలి అనమాట. ఒక్కొక్క వేరియేషన్ ఉంది సినిమాలో. నాకు తెలిసి ఆ స్టైల్ అనేది ఒక ట్రెండింగ్ అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యాక. ఆ డ్రెస్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ మీకు ఇప్పుడు వరకు ఒక రెజ్లర్ని ఫాలో అయ్యే విధంగా ఏది జరుగుండదు అన్నట్టు ఒక క్లీన్ వేరియేషన్ అయితే నాకు సినిమాలో కనపడింది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను చాలా సినిమా కోసం. ఆ విజువల్స్ అవన్నీ చూశాక ఇంకా సాంగ్స్ అంటే వేరే లెవెల్లో ఉన్నాయి. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి. స్పాటిఫైలో, యూట్యూబ్లో, లోకల్లో, విలేజ్ వరకు సాంగ్స్ అనేవి పీక్గా వెళ్ళిపోయాయి ప్రతి సాంగ్ అనేది. సో వెయిటింగ్ ఫర్ ఆల్ ద బెస్ట్ పెద్ది, వెయిటింగ్ ఫర్ ద థియేటర్ విజువల్. ఖచ్చితంగా అయితే ఫస్ట్ షో చూడండి అయితే 100% నేనైతే వెళ్తాను. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ స్టోరీ లైన్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నాకు పీక్ కనపడింది ట్రైలర్లో. దానికోసమే నేను 100% వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇది నా సైడ్ ట్రైలర్ రివ్యూ. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో మాట్లాడుతాను.